వెల్కమ్ టు చైతన్య స్రవంతి ఛానల్. దృఢ విశ్వాసం కథ. ఒకసారి శివపార్వతులు ఆకాశ మార్గంలో కాశీ నగరానికి వెళ్తున్నారు. వారికి గంగానదిలో అనేక మంది యాత్రికులు స్నానాలు చేస్తూ ఉండటం కనిపించింది. అది చూసి పార్వతి, నాథ, ఇంతమంది గంగలో స్నానాలు చేస్తున్నారు కదా, నిజంగానే వారి పాపాలు తొలగిపోతాయా? అదే నిజమైతే అందరూ పాపాలు చేసి వాటి ఫలితాన్ని అనుభవించకుండా గంగా స్నానం చేసి పోగొట్టుకుంటారు కదా అనే సందేహం వెలిబుచ్చింది. శివుడు చిరునవ్వుతో, దేవి, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, నువ్వు ఆ విధంగా చెయ్యి, అప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అంటూ ఆమె ఏం చేయాలో చెప్పాడు. ఆ ప్రకారమే పార్వతి పండు ముత్తైదు రూపం ధరించింది. గంగలో మునిగిపోతున్న ఒక వృద్ధుని చూపిస్తూ, దయచేసి నా భర్తను కాపాడండి అంటూ కేకలు వేయసాగింది. భర్తను కాపాడండి అలా అరుస్తూ ఉంటే ఆ మాటలు విని చాలామంది గంగలోకి దూకి ఆమె పతి ప్రాణాలు రక్షించేందుకు సిద్ధమయ్యారు. అది చూసిన వృద్ధురాలు, అయ్యా, నా భర్తకు ఒక శాపం ఉంది. పాపాత్ములు ఎవరైనా ఆయన్ని ముట్టుకుంటే వెంటనే ఆయన ప్రాణాలు పోతాయి. అదేవిధంగా ఆయనను తాకిన వారి తల బద్దలవుతుంది. కనుక మీలో పాపరహితులైన వారు మాత్రమే ఆయనను రక్షించేందుకు పూనుకోండి అని హెచ్చరించింది. ఆ మాటలు విని అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. ఒకే ఒక వ్యక్తి మాత్రం నదిలో దూకి కొట్టుకుపోతున్న వృద్ధుడి రెక్కపుచ్చుకుని తన వీపు మీద ఆయన మోస్తూ ఒడ్డుకు తీసుకొచ్చాడు. వృద్ధురాలు అతనికి కృతజ్ఞతలు చెప్తూనే, నాయన, నీవు ప్రాణాలకు తెగించి మరీ నా మాంగళ్యాన్ని దక్కించావు. నీవు పాపరహితుడువా అని అడిగింది. ఆ వ్యక్తి, అమ్మా, నేను ఇంతకు ముందే గంగా స్నానం చేసి పునీతుడినయ్యాను. అందుకే నీ 10 ప్రాణాలు రక్షించేందుకు ప్రయత్నించాను అని చెప్పాడు. పార్వతీ పరమేశ్వరులు ఆ వ్యక్తికి దర్శనమిచ్చి అంతులేని సంపదను ప్రసాదించి తిరిగి వినివీధుల్లో విహరించసాగారు. చూశావా దేవి, విశ్వాసం ఉంటే గంగ తప్పకుండా వారి పాపాలను ప్రక్షాళన చేస్తుంది అన్నాడు పరమేశ్వరుడు. అర్థమైంది అన్నట్లుగా పార్వతి చిరునవ్వుతో తల వంకించింది. పని చేస్తుందా లేదా అనే అనుమానంతో చేసుకుంటే ఔషధం కూడా పనిచేయదు. దృఢ విశ్వాసంతో చేసే పని తప్పకుండా ఫలితాలను ఇస్తుందనేదే ఈ కథ యొక్క నీతి. మరి స్వయంగా పార్వతీ పరమేశ్వరులు చేయించినటువంటి ఆ నాటకంలోనే బయటపడింది కదా. అనుమానంతో వేసుకుంటే మందైనా కూడా పనిచేయదు. ఔషధం అంటాం కదా, అది కూడా పనిచేయదు. నమ్మకంతో, దృఢ విశ్వాసంతో కనుక ఆ మందుని వేసుకున్నట్టయితే తప్పకుండా పనిచేస్తుంది. మరి అదే ఇక్కడ పనిచేసింది. దృఢ విశ్వాసంతో ఆయన వెళ్ళి రక్షించారు. తర్వాత ఫలితాన్ని ఆయన ఆశించలేదు, కానీ అది మంచి ఫలితాన్ని ఇచ్చింది. మరి శివపార్వతులు మెచ్చుకున్నారు కదా. మరి ఇదండి మరి ఈ కథలోని నీతి. గంగానదిలో స్నానం చేయటం వల్ల సమస్త పాపాలు తొలగిపోయి పవిత్రత, అంతిమంగా మోక్షం కూడా లభిస్తాయని నమ్మకం. మరి గంగాజలంలో మునగడం వల్ల జన్మజన్మల కర్మలు నశించి ఆధ్యాత్మిక జ్ఞానం, మానసిక ప్రశాంతత కలుగుతాయని పురాణాలు కూడా చెప్తున్నాయి కదా. మరి భక్తి శ్రద్ధలతో గంగానదిలో మునగటం వల్ల తెలిసి తెలియక చేసిన సమస్త పాపాలు హరిస్తాయని, మోక్షప్రాప్తి, మరి గంగను స్మరించిన వారికి మోక్షప్రాప్తి పొంది ముక్తి లభిస్తుందని, పునర్జన్మ లేకుండా ముక్తి లభిస్తుందని నమ్మకం. అలాగే ఆరోగ్య సిద్ధి, సహజంగానే గంగా జలానికి బ్యాక్టీరియాని నాశనం చేసే గుణాలు ఉన్నాయని, వ్యాధి నిరోధక శక్తి ఉందని ఆధ్యాత్మికంగా అలాగే శాస్త్రీయంగా కూడా నిరూపించారు, చెప్తూ ఉంటారు. మరి సకల శుభాలు జరగటానికి కూడా మరి ఆ రోజుల్లో పవిత్ర దినాలలో గంగానది స్నానం చేయటం అత్యంత పుణ్యప్రదంగా భావించి మరి కుంభమేళ, కార్తీక పౌర్ణమి ఇటువంటి పవిత్ర దినాల్లో చేస్తూ ఉంటాం కదా. మరి అలాగే మరి అంత దూరం వెళ్ళలేని వాళ్ళు మరి ఇంటి వద్దనే దగ్గరలో ఉన్న కాలువలు, చెరువులు, నదుల్లో చెయ్యొచ్చు. అంతేకాకుండా ఇంట్లో ఉన్నటువంటి పంపు కిందైనా లేదా బావిలో నీళ్ళైనా కానీ, మరి గంగాదేవే కదండి ఎక్కడైనా, మరి ఇలా కూడా మనం చేస్తే కొంతవరకు ఫలితం ఉంటుందని పెద్దలు చెప్తున్నారు. బాగుందా మరి ఈ వీడియో? మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. చూస్తూనే ఉండండి చైతన్య స్రవంతి ఛానల్. కుసుమకుమారి Z కుసుమ 997. కీప్ వాచింగ్ మై ఛానల్.